అరెస్ట్ చేస్తారా? డ్రగ్స్ కేసులో, డ్రగ్స్ తీసుకున్న కేసులో కావచ్చు, ఆయన ఫ్రెండు కేదార్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రగ్స్లు మందులో కలిపి, లిక్కర్లో కలిపి, కాక్టైల్లో కలిపి దాని ఏమంటారు డ్రగ్స్ తీసుకున్న కారణంగానే డోస్ ఎక్కువై చచ్చిపోయిండు. దానికి కేటీఆరే కారణం, నేను వెంట్రుకలు ఇస్తా, రక్తం ఇస్తా, గోర్లు ఇస్తా, డ్రగ్స్ టెస్ట్ చేయండి అని చెప్పి సవాల్ విసిరి కోర్టుకు పోయి స్టే ఎందుకు తెచ్చుకున్నాడు. సో కేదార్నాథ్ డెత్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ డెత్ రిపోర్ట్ మొత్తం కూడా మేము అసెంబ్లీలో పెడతాం, ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది, అది బయట పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం, మరి కేటీఆర్ సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసినారు. చూద్దామా డీటెయిల్స్ ఏమన్నాయో. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ టూర్లో భాగంగా గురువారం కేంద్ర మంత్రులతో భేటీల అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలకు సూటిగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ కేసుతో పాటు గత ప్రభుత్వ అవినీతిపై కూడా విచారణ జరుగుతున్నది, విలన్లు క్లైమాక్స్లో అరెస్ట్ అవుతారు పరోక్షంగా అని కామెంట్ చేసింది ఆయన. కేటీఆర్, లోకేష్ల సీక్రెట్ మీటింగు ఎందుకు జరిగింది, ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, కేసీఆర్ కుటుంబం అంతా కూడా కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలి, ఆయన అనుభవాన్ని ప్రభుత్వానికి చెప్పాలి, ప్రజలకు ఉపయోగపడేలాగా సలహాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. తుమ్మిడియాటు ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో కూడా తిరుగుతా, అక్కడ అవసరమైతే మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి కూడా ఒప్పిస్తా, 2.5 ఏళ్లలో మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అయినా కూడా ఏమిచ్చిరు అని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తూ ఉన్నారు. బతుకమ్మ చీరలు ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలు అన్నీ కూడా అమలులో ఉన్నాయి, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. దాంతోపాటే హైదరాబాద్లో లోకేష్ని కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిసిరు, కేదార్ అనే వ్యక్తితో కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ కలిసిన మందు తీసుకోవడం వల్లనే కేదార్ మరణించిండు. ఆయన మరణం సంబంధించిన డెత్ రిపోర్ట్ పూర్తిగా మా దగ్గర ఉన్నది. మద్యంలో కాక్టైల్ విన్నాం కానీ డ్రగ్స్లో తొలిసారి కాక్టైల్ అని వింటున్నాం. అవసరమైనప్పుడు కేదార్ మరణానికి గల కారణాల రిపోర్టును కూడా బయట పెడతాం, ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి చర్చించడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి. కాకపోతే ఈ చర్చ జరిగేటప్పుడు కేటీఆర్తో పాటు కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు, ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనికి కౌంటర్ మాట్లాడుతూ కేటీఆర్ ఏమంటాడు, మీ ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడితే సరికాదు, మీరు ఏమైనా ఆధారాలు ఉంటే చూపియండి, ఆధారాలు లేకుండా మీరు మాట్లాడితే అస్సలు ఊరుకోం, మీరు ఆధారాలు చూపించి మాట్లాడితే దేనికైనా సిద్ధం, మీరు నిరూపించి మాట్లాడండి, దేనికైనా సిద్ధం, అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఆ పరిణామాలకు సిద్ధంగా ఉండి నువ్వు తెలుసుకోగలిగితే, నిలబడగలిగితే నువ్వు అది చేయి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వచ్చినది మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మరి రాష్ట్రం కోసం గొర్రెల కేసు, ఫార్ములా ఈ కేసు, జిహెచ్ఎంసీ కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ కేసులో జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు కేటీఆర్ ఫ్యామిలీ మీద ఉన్న కేసుల విషయంలో ఫాలో అప్ చేస్తలేరని కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని మాట్లాడినారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను 18 నెలల్లో మేము సాధించినాం. 2018లో బీసీ రిజర్వేషన్లు 23%కి బీఆర్ఎస్ తగ్గిస్తే 50%కి మించి ఉండకూడదని చెప్పేసి సీలింగ్ పెడితే దాన్ని ఎత్తేసేందుకు ఆర్డినెన్స్కు గవర్నమెంట్కి పంపించినాం. మేము బీసీ రిజర్వేషన్ 42% ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి 8 సీట్లు బీజేపీకి ఇచ్చిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీసీని అధ్యక్షుడిని చేస్తే బీజేపీ పంతుల్ని వేసిందని చెప్పేసి కూడా విమర్శించిండు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు మేము, తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ము ఉంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లు తీసేసి తెలంగాణలో కూడా తీసేయాలి అని చెప్పేసి అన్నాను. ఎవరైతే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారో 42% రిజర్వేషన్ల 10% ముస్లింలను తొలగిస్తే నేను ఒప్పుకుంటా, నేను మోడీని ఒప్పిస్తా అని చెప్పేసి బండి సంజయ్ పదే చెప్తున్నాడు. బండి సంజయ్కి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో కూడా ముస్లిం రిజర్వేషన్ అమలవుతున్నాయి, ముందు దాన్ని ఎత్తేసి ఇక్కడికి వచ్చి మాట్లాడు, అది ఎత్తేస్తే నేను కూడా ఇక్కడ ఎత్తేస్తా, ఆ తర్వాత అప్పటిదాకా నీకు మాట్లాడే ఇది లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ను ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారు. అందుకు మాజీ సీఎంగా పనిచేసేటువంటి కేసీఆర్ ఒప్పుకోవట్లేదు. సొంత వివాదాలతోనే కేసీఆర్ కుటుంబానికి సరిపోతుంది, కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళాలా,
ఫామ్ హౌస్కు వెళ్తే సమస్యల పరిష్కారం అవుతాయని కూడా ఆయన ఎద్దేవా చేసిండు. హైదరాబాద్లో ఏపీ మంత్రి లోకేష్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిసిందని చెప్పేసి ప్రశ్నించారు. కేదార్తో కలిసి కేటీఆర్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించాడు. అతని మరణంపై పూర్తి నివేదిక ఉంది. ఇవన్నీ కూడా చర్చ పెడతాం. చర్చ పెట్టినప్పుడు కేటీఆర్ కాకుండా కేసీఆర్ కూడా సభలో ఉండాలన్నాడు. దానికి ఇక కేటీఆర్ కౌంటర్ వేసారు. ఏమని, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము, ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి ఖచ్చితంగా నువ్వు ఆధారాలు చూపించాల్సి వస్తుంది. ఆధారాలు చూపించకుండా మాట్లాడితే అస్సలు వదిలిపెట్టేది లేదు. నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే దానికి సంబంధించిన పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలు ఎదుర్కొనేటందుకు కూడా సిద్ధపడే నువ్వు ఇది చేసుకో, లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఆయన కౌంటర్ వేసిండు. చూద్దాం, అది కూడా ఇక్కడే ఉంది. కేటీఆర్ ఏమన్నారు మరి, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి కేటీఆర్ ఏమన్నాడంటే, ఇక్కడ ఈ వార్త రైట్. చెత్తవాగుడుపై కోర్టు కిడుస్తా, క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండు. బురద జల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించు. ముఖాముఖి చర్చించే దమ్ము లేక చిట్చాట్ డ్రామా ఆడుతున్నాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కేటీఆర్ కౌంటర్ వేశారు. ఇంకేమన్నాడు చూద్దాం, లోపల పేజీల్లో ఉంది. తనపై బురద జల్లుతూ చేసిన ప్రతి ఆరోపణకు మూల్యం చెల్లించేలా రేవంత్ రెడ్డిని కోర్టు కీడుస్తానని స్పష్టం చేశారు కేటీఆర్. తనపై విషం చిమ్మడం రేవంత్కు పరిపాటి అయిందని, కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంపై ఉన్న గౌరవంతోనే ఇంతవరకు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో తనపై ఆరోపణలు చేయడమే తప్ప ఎప్పుడైనా కేసు నమోదైందా, అనువంతైన రుజువులు ఉన్నాయా, సమాధానం ఇవ్వాలని చెప్పేసి నిలదీసిండు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలని చెప్పేసి కూడా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిరు. తనకి ఆధారం లేని ఆరోపణలు, చౌకబారు చిల్లర వ్యాఖ్యలను ఒప్పుకోవాలి. ఆధారాలు లేకపోతే హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చించే దమ్ము ధైర్యం లేక చిట్చాట్ల పేర్లతోటి ఢిల్లీకి వారిపై బురద తలుతున్నాను అని చెప్పి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ను ముఖాముఖి ఎదుర్కొనే దమ్ము లేకనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పసలేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందిస్తూ మాట్లాడిండు. ఇప్పటికి ఎన్నిసార్లు కేటీఆర్ గురించి మాట్లాడినావు, కేటీఆర్ని ఎదుర్కొనే దమ్ము నీకు లేదు, నువ్వేం చేసినా ఆ స్థాయి నీకు రాదు, ఆ ఇమేజ్ నీకు రాదు, నువ్వే సవాల్ విస్తున్నావు కదా, వస్తావా కేసీఆర్ రండి, వస్తావా కేటీఆర్ అని కేటీఆర్ని సవాలు స్వీకరించిండు. బహిరంగ చర్చకు సిద్ధమన్నాడు. 3 రోజుల సమయం ఇచ్చే కదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చిండు. అప్పుడేమన్నావు, నేను కేటీఆర్తో మాట్లాడను అంటే చేతులు ఎత్తేసినట్టే కదా అని చెప్పేసి హరీష్ రావు కూడా కొంత రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కామెంట్లు చేసిండు. ఇక ఇది ఇట్లా ఉంటే మరి అరెస్ట్ చేస్తారా, ఈ కార్ రేసింగ్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కేసు అని, రకరకాల కేసులన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తున్నాయి. ఈ కేసులన్నింటినీ పారదోలి విలన్లు చివరికి అరెస్ట్ అవుతారంటే, క్లైమాక్స్లో విలన్లు అరెస్ట్ అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంచలనం అది చేసింది. మరి నిజంగా కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా, ఆ ధైర్యం చేస్తారా? నిజంగా వాళ్ళు తప్పు చేసిర్రు, డ్రగ్స్ తీసుకున్నారని కానీ, ఫోన్ ట్యాపింగ్ చేసిరని కానీ, కాళేశ్వరం కేసులో అవినీతి జరిగిందని కానీ నిరూపించగలుగుతారా? కాళేశ్వరము కమిషన్ ఈ నెలాఖరుకు రాబోతూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు, ఈ డ్రగ్స్ కేసు అనేది కూడా తేలాల్సిన విషయాలు. ఇవన్నీ తేలితేనే కదా అరెస్ట్ చేసేది, నిందితులని తేలితేనే కదా. మరి ఇవన్నీ ఇప్పుడు బనకచెర్ల ఇష్యూ కావచ్చు, రకరకాల ప్రజా సమస్యలను, ఈ హాస్టల్ విషయం మళ్ళీ తెర మీదకి వస్తుంది. వీటన్నింటిని కూడా పక్కదారి పట్టించేందుకు, 42% రిజర్వేషన్ని పక్కదారి పట్టించేందుకు, బనకచెర్ల విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త ఆరోపణలన్నీ తీసుకొస్తాను, జనాలను డైవర్షన్ చేస్తాను అని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ ఉంది. రైట్. ఇది ఇట్లా ఉంటే మనం ఆల్రెడీ కవిత ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం.